హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సృష్టిలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయం అనేది ఉంటుంది. అంటే ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే టైంని, రొటేషన్‌ని బట్టి పగలు, రాత్రి అనేవి క్రియేట్ అయ్యాయి. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. మనుషులుగా మనకు కూడా రోజులో ఒక టైంలో ఆకలేస్తుంది, ఒక టైంలో నిద్ర వస్తుంది. ఇలా ప్రకృతిలో ఉండేటువంటి ప్యాటర్న్స్, రిథమ్స్ మన ఆలోచనలకి, ఎమోషన్స్ కూడా వర్తిస్తాయి. అంటే నేచర్‌తో గనక మనం సింక్‌లో ఉంటే బాడీ అండ్ మైండ్ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇలా నేచర్‌తో మన బాడీని, మైండ్‌ని కనెక్ట్ చేయడానికి బ్రహ్మ ముహూర్తం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రహ్మ ముహూర్తం గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఒకప్పుడు యోగులు, ఋషులు ఎంతోమంది బ్రహ్మ ముహూర్తంలో తపస్సు చేసి శక్తుల్ని పొందారు. ఇది చాలా గ్రంథాల్లో మనకి చెప్పబడింది. అంతెందుకు ఇప్పుడు కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని అడిగితే అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని చెప్తారు. సో, అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తాన్ని ఎలా క్రాక్ చేయాలి? అండ్ దాని నుండి మన లైఫ్‌కి ఉపయోగపడేటువంటి బెనిఫిట్స్‌ని ఎలా పొందాలో ఈరోజు వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోని మొదటి పాయింట్‌లోకి వెళ్ళిపోదాం పదండి. వాట్ ఈస్ బ్రహ్మ ముహూర్తం? మనందరికీ తెలుసు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం. సో, బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. దీన్నే సాక్రెడ్ టైమ్, క్రియేటర్స్ టైమ్ అని కూడా పిలుస్తారు. సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే సూర్యుడు ఉదయించే ముందు టైమ్ పీరియడ్‌ని బ్రహ్మ ముహూర్తం అంటారు. కాకపోతే ఎగ్జాక్ట్‌గా కాలిక్యులేట్ చేయడానికి దీనికొక ప్రాసెస్ ఉంది. హౌ టు కాలిక్యులేట్ బ్రహ్మ ముహూర్తం? మన సనాతన ధర్మం ప్రకారం ఒక రోజులో మొత్తం 30 ముహూర్తాలుంటాయి. ఒక్కో ముహూర్తానికి 48 నిమిషాలుంటాయి. బ్రహ్మ ముహూర్తం అనేది ఎగ్జాక్ట్‌గా సూర్యోదయానికి 2 ముహూర్తాల ముందు అంటే గంట 36 నిమిషాలు ముందు మొదలవుతుంది. అలాగే సూర్యోదయానికి ఒక ముహూర్తం ముందు అంటే 48 నిమిషాల ముందు పూర్తయిపోతుంది. సపోజ్ ఈరోజు సూర్యోదయం అనేది 6:30కి అయ్యిందనుకోండి. బ్రహ్మ ముహూర్తం అనేది 4 గంటల 54 నిమిషాల నుండి మొదలవుతుంది. అలాగే 5 గంటల 42 నిమిషాలతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే లొకేషన్ బట్టి, సీజన్‌ని బట్టి ఒక్కో ప్లేస్‌లోనూ సూర్యోదయం ఒక్కొక్క టైంలో జరుగుతుంది. కాబట్టి రఫ్‌గా సన్‌రైజ్‌కి ఒక గంట ముందు నిద్రలేస్తే దాన్ని బ్రహ్మ ముహూర్తం అని అనుకోవచ్చు. సరే, ఇదంతా విన్నాక మీకసలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రపోవాలా ఏంటి? ఎప్పుడు లేస్తే ఏమవుతుంది అని అనిపించొచ్చు. పెద్దోళ్ళు చెప్పారని, సనాతన ధర్మంలో రాసుందని నమ్మేయాలా అని అనుకోవచ్చు. నిజానికి ఇది సింపుల్‌గా తీసి పడేసే విషయం కూడా కాదు. బ్రహ్మ ముహూర్తం మీద సైంటిఫిక్‌గా కూడా కొన్ని స్టడీలు జరిగాయి. చాలామంది రిసర్చ్ చేశారు. అండ్ వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ బ్రహ్మ ముహూర్తం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్‌లో ఒక స్టడీ ప్రకారం బ్రహ్మ ముహూర్తం టైంలో మన చుట్టూ ఉండే వాతావరణంలో నాసెంట్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నాసెంట్ ఆక్సిజన్ అంటే చాలా మంచి ప్యూర్ ఆక్సిజన్, ద బిగినింగ్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ అని అనుకోవచ్చు. అండ్ ఈ నాసెంట్ ఆక్సిజన్ వల్ల ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. యాక్చువల్‌గా ఆక్సీ హిమోగ్లోబిన్ పెరగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన బాడీ విటమిన్స్ అండ్ మినరల్స్‌ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ఉండటం వల్ల. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. తెల్లవారుజామున లెగిస్తే రోజంతా ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో మన మెటబాలిజం కూడా ఎక్కువగా బాగుంటుంది. సో, చిన్న చిన్న ఇబ్బందులు, నొప్పులు ఏమైనా ఉంటే ఉపశమనం కూడా కలుగుతుంది. ఇకపోతే సూర్యోదయం కాకముందే లేచి ఫ్రెష్ అయ్యి సన్‌రైజ్ చూడటం వల్ల మన మూడ్ సెట్ అవుతుంది. సైంటిఫిక్‌గా చూస్తే ఉదయాన్నే ప్రసరించే సూర్యకిరణాలు మనలో ఉండే ఫోటో రిసెప్టార్ అండ్ గ్యాంగ్లియన్ సెల్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఇది హెల్తీ బాడీ అండ్ మైండ్ కనెక్షన్‌కి, రెగ్యులేషన్‌కి చాలా అవసరం. యాక్చువల్‌గా మీరెప్పుడైనా గమనిస్తే సీజన్‌తో సంబంధం లేకుండా సన్‌రైజ్ అవ్వకుండా లేచి సూర్యుడిని చూడటం వల్ల మనకొక రిలాక్సింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలా మనసుకి ప్రశాంతంగా అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ మెలటోనిన్. ఇదొక హార్మోన్. ఈ మధ్య కాలంలో చాలామంది నిద్ర పట్టడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఈ మెలటోనిన్ ఉండే గమ్మీస్‌ని, టాబ్లెట్స్‌ని వాడుతున్నారు. ఇలా ఆర్టిఫిషియల్‌గా కాకుండా నేచురల్‌గా మన బాడీలో మెలటోనిన్‌ని క్రియేట్ చేసే శక్తి సూర్యోదయానికి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల నేచురల్‌గా ఈ బెనిఫిట్‌ని మనం పొందగలుగుతాం. బ్రహ్మ ముహూర్తానికి నిద్ర లేవడం అండ్ ఆ టైంలో పెద్దగా గోలేమి ఉండకపోవడం వల్ల మనలో ఇన్నర్ పీస్ కూడా పెరుగుతుంది. నైట్ ఎన్ని ఆలోచనలతో నిద్రపోయినా ఉదయం ఈ సమయానికి లేస్తే ఒక మనశ్శాంతి ఉంటుంది. అండ్ ఇన్నర్ పీస్ అనేది మన సక్సెస్‌కి చాలా ముఖ్యం. ఇది మనలో క్లారిటీ ఆఫ్ థాట్‌ని పెంచుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో డెసిషన్ మేకింగ్‌లో ఉపయోగపడుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఇన్నర్ పీస్ అనేది మన మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్‌కి చాలా అవసరం. అండ్ ఈ ఇన్నర్ పీస్ గురించి ఇంకా మంచి పాయింట్స్ తెలుసుకోవాలంటే 'ఎ గైడ్ టు ఫైండ్ ఇన్నర్ పీస్' అనే ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో ఉంది. తప్పకుండా వినండి.
ఇందులోని పాయింట్స్ మనలోని స్పిరిచువాలిటీని నిద్రలేపుతుంది. అండ్ ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకు వ్యాలంటైన్స్ డే సందర్భంగా 60% డిస్కౌంట్ ఇస్తున్నారు కుకు ఎఫ్ఎం వారు. దానికి మీరు చేయాల్సింది లవ్ 60 అనే కోడ్‌ని ఉపయోగిస్తే చాలు. ఒకవేళ మీరు ఫిబ్రవరి 16 తర్వాత ఈ వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ కోడ్ టీజెస్15 యూజ్ చేయండి. దాంతో మీరు 50% డిస్కౌంట్‌ని పొందవచ్చు. సో ఆలస్యం ఎందుకు? డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. కుకు ఎఫ్ఎం ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ పాయింట్, వై బ్రహ్మ ముహూర్తం ఈజ్ బెస్ట్ ఫర్ పర్సనల్ గ్రోత్. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకి ప్రపంచం అంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. సైలెంట్‌గా సౌండ్ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే మిరాకిల్ మార్నింగ్ బుక్ రాసిన హాల్ ఎల్రాడ్ ఏమన్నారంటే, తెల్లవారుజామున నిద్ర లేవండి. ఎందుకంటే ప్రపంచంలో మిగిలినోళ్ళంతా నిద్రపోతూ కలలు కంటూ ఉంటే ఆ టైంలో మీరు మీ కలల్ని నిజం చేసుకోవడానికి పని చేయొచ్చు అని. నిజానికి తెల్లవారుజాము నుండి సూర్యోదయం అయ్యే వరకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మనిషి మెదడు చాలా చురుగ్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాక మన మైండ్ ఒక రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ టైం మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన పర్సనల్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుంది. మార్క్ జకర్బర్గ్, జాక్ మా, జెఫ్ బిజోస్, అలాగే మన రతన్ టాటా, ముఖేష్ అంబానీల ఇలా ఎంతోమంది సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ళ డైలీ రొటీన్‌ని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు చాలా క్లియర్‌గా ఉంటాయి. వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన మైండ్ మీద తక్కువగా ఉంటుంది. అందుకే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటారు, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. కాబట్టి అన్నిటికంటే ముందు మనకి మనం డిసైడ్ చేసుకోవాలి, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఎంత అవసరమో గుర్తించాలి. ఇలా తెల్లవారుజామున లేవడం మన జీవితానికి ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకోవాలి. లైఫ్‌లో ఏ పని చేయడానికైనా సరే మనిషికి మోటివేషన్ కావాలి. ఎనర్జీ అండ్ మోటివేషన్ లేకపోతే ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. సో బ్రహ్మ ముహూర్తంలో మీరు ఎందుకు నిద్ర లేవాలనుకుంటున్నారో ఒక 5 రీజన్స్ ఇప్పుడే రాసుకోండి. తర్వాత మాక్సిమం 9, 9:30 కల్లా నిద్రపోయేలా చూసుకోండి. ఇలా చేస్తే మీ పర్సనల్ గ్రోత్‌కి అడ్డు ఉండదు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఉంది. ఈ ఉదయాన్నే నిద్ర లేవడానికి మన బాడీని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అని. దీనికి ఒక టెక్నిక్ ఉంది, చెప్తాను. రీసెట్టింగ్ బయోలాజికల్ క్లాక్, సర్కాడియన్ రిథమ్స్. 24 గంటలు ఉండేటువంటి గడియారం మనందరికీ తెలుసు. అదే విధంగా ఈ భూమి మీద ప్రతి జీవిలోనూ ఇన్‌బిల్ట్‌గా ఆర్గానిజమ్స్ కోసం ఒక గడియారం ఉంటుంది. అదే సర్కాడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్. జంతువులు, మొక్కలు, మనుషులు ఇలా ఏ జీవిని తీసుకున్నా గానీ న్యాచురల్‌గానే ఈ బయోలాజికల్ క్లాక్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ప్రకృతిలో ఉండే వెలుగు, చీకటి వీటిని ఆధారంగా చేసుకుని జీవుల్లో ఒక టైం ప్రకారం జీవక్రియ అనేది జరుగుతుంది. అందుకే చీకటి పడగానే నిద్రపోవడం, వెలుతురు రాగానే మేలుకోవడం జీవుల్లో సర్వసాధారణంగా జరిగే ఒక సహజమైన ప్రక్రియ ఇది. బేసిక్‌గా ఒక రోజులో ఫిజికల్‌గా, మెంటల్‌గా, బిహేవియర్ పరంగా మన బాడీలో ఆర్గానిజమ్స్‌లో వచ్చే చేంజెస్‌ని సర్కాడియన్ రిథమ్స్ అంటారు. ఈ సర్కాడియన్ రిథమ్స్ మెయిన్‌గా పగలు, రాత్రి ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక రోజులో మనం తీసుకునే ఫుడ్ గానీ, ఆ రోజు జరిగే ఈవెంట్స్ గానీ, అలాగే మనలో ఉండే స్ట్రెస్ లెవెల్స్, ఫిజికల్ యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ, టెంపరేచర్ ఇవన్నీ కూడా సర్కాడియన్ రిథమ్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. జనరల్‌గా సర్కాడియన్ రిథమ్‌ని మార్చుకోవడానికి యావరేజ్‌గా ఒక 2, 3 వారాలు టైం పడుతుంది. అందుకే మీరు గమనిస్తే వరుసగా నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి గానీ కొద్ది రోజులు నైట్ లేట్‌గా నిద్రపోతే తర్వాత రోజు వాళ్ళకి టైంకి నిద్ర పట్టదు. సో సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సర్కాడియన్ రిథమ్‌ని సెట్ చేసుకుంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ 2 కూడా ఇంప్రూవ్ అవుతాయి. నిద్ర పట్టకపోవడం, డైజెషన్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్ వీటన్నిటికి సర్కాడియన్ రిథమ్‌తో మనం సరి చేసుకోవచ్చు. సో సూర్యుడు రాకముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సహజంగా మనలో ఉన్నటువంటి బయోలాజికల్ క్లాక్‌తో బయట ఉన్న ప్రపంచం సింక్‌లో ఉంటుంది. సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా బాడీతో కనెక్ట్ అయ్యి ఉంటే హెల్తీ లైఫ్ స్పాన్ ఉంటుందని కూడా చాలామంది చెప్పారు. అయితే కొంతమంది నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఈ న్యాచురల్ సర్కాడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వడం కష్టం. అలాంటి వాళ్ళు మాత్రం తప్పదు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు బయోలాజికల్ క్లాక్‌ని మార్చుకోవాల్సి రావచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, అలాగే పండు ముసలి వాళ్ళు సడెన్‌గా సర్కాడియన్ రిథమ్ మార్చుకోవడం అనేది కొంచెం మంచి విషయం కాదు. వాళ్ళ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్‌ని వాళ్ళు ఫాలో అవ్వడం మంచిది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఈ నేచర్ మనకిచ్చిన గిఫ్ట్‌ని ఉపయోగించుకుంటే ఇంకా మంచిది. ఈ ప్రకృతి మన శరీరంతో ముడిపడి ఉంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవమని ఈ ప్రకృతి మనకి చెప్తుంది. సరే, సూర్యుడు రాకముందు లేవాలి, బానే ఉంది. అసలు లేచిన తర్వాత ఏం చేయాలి? ఇది నెక్స్ట్ వచ్చే డౌట్. దానికి ఆన్సర్ మైండ్‌ఫుల్ మార్నింగ్ రొటీన్. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఉదయం కూడా ఒక కొత్త ఆరంభాన్ని, అలాగే మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది.
ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం సమయంలో మనసు, శరీరం ఒక స్వచ్ఛమైన స్థితిలో ఉంటాయి. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఎక్కువ శ్రమించాల్సిన పనులు చేయకూడదు. ఈ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా విలువైన సమయం. దీన్ని మెయిన్‌గా పర్సనల్ డెవలప్‌మెంట్‌కి, మన స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్‌కి వాడుకోవడం మంచిది. సో, ఈ మైండ్‌ఫుల్ మార్నింగ్ రొటీన్‌లో 3 యాక్టివిటీస్ మీకు సజెస్ట్ చేస్తాను. అందులో మొదటిది మెడిటేషన్. ప్రాచీన కాలంలో యోగులు, సాధువులు, ఋషులు ఈ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసి మనసుని లగ్నం చేసుకుని గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు. మరి వాళ్ళలాగా గంటలు, రోజుల తరబడి శ్వాస మీద ఫోకస్ పెట్టడం మన వల్ల కాకపోవచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తంలో జస్ట్ ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసినా సరే, దాని ప్రభావం మామూలు టైంలో చేసిన దానికంటే 2, 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మెడిటేషన్ చేయమన్నాం కదా అని చెప్పి మరి బెడ్ మీద నుండి లేవగానే మెడిటేషన్ మొదలుపెడితే నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఫ్రెష్ అయ్యి, మంచినీళ్లు తాగి ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మెడిటేషన్ చేయండి. పర్సనల్‌గా నాకైతే బ్రహ్మ ముహూర్తంలో గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత వల్ల ఆ రోజుని ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఒక 10 నిమిషాల పాటు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చే అఫర్మేషన్స్ విన్నప్పుడు కూడా ఆ రోజంతా ఒక మంచి కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. సో, మెడిటేషన్ చేయండి. గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అయితే మరీ మంచిది. అండ్ దీని తర్వాత మనం చేయాల్సిన సెకండ్ యాక్టివిటీ జర్నలింగ్. చాలామంది నైట్ నిద్రపోయే ముందు జర్నల్ రాయడం మంచిదంటారు. అది నిజమే. డెఫినెట్‌గా ఒక డే ఎండ్ అయ్యే ముందు జర్నల్ రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే ఉదయాన్నే లేచిన తర్వాత కూడా కుదిరితే కనీసం ఒక 2, 3 సెంటెన్సెస్ మీ జర్నల్‌లో రాసుకోండి. అంటే తెల్లవారుజామున లేచిన తర్వాత మీ మూడ్ ఎలా ఉంది? పొద్దున్నే ఉండే ఆ ప్రశాంతమైన వాతావరణానికి మీలో ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి? ఒక సెంటెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. సెల్ఫ్ ఎస్టీమ్‌ని, కాన్ఫిడెన్స్‌ని పెంచే విధంగా మీలో మీకు నచ్చిన గుణాన్ని, మీ ఆశయాల్ని, మీ కోరికల్ని జర్నల్ ద్వారా గుర్తు చేసుకుంటే ఇంకా మంచిది. యాక్చువల్‌గా జర్నల్ అంటే ఇలాగే రాయాలని రూల్స్ ఏం లేవు. కాకపోతే బ్రహ్మ ముహూర్తం కాబట్టి పాజిటివ్ ఫీలింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలా చేసినప్పుడు ఆ రోజంతా కూడా మీకు పాజిటివ్‌గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన యాక్టివిటీ ప్లానింగ్. Generative AI is a great innovation, but it also has brought up new area of cyber threats. ఈ ప్లానింగ్ పార్ట్‌ని కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే డే ప్లానింగ్ అనేపాటికి మన మైండ్ రకరకాలుగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఆ రోజులో చేయాల్సిన పనులు, డెడ్‌లైన్స్, కమిట్మెంట్స్ ఇవన్నీ గుర్తొచ్చి ఉదయాన్నే గందరగోళంతో మన మెదడు మొదలవుతుంది. సో, పర్సనల్‌గా నా సజెషన్ ఏంటంటే వర్క్ పరంగా ఒక టాస్క్‌ని, అలాగే పర్సనల్‌గా మీకు ముఖ్యమైన ఒక టాస్క్‌ని, ఈ 2 టాస్కుల్ని రాసుకోండి. ప్లానింగ్ పార్ట్‌ని దాంతో ముగించేయి. ఒకవేళ తర్వాత కావాలి అనుకుంటే మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి కూర్చొని 7 గంటలకో, 8 గంటలకో కూర్చొని మీ డే మొత్తాన్ని డీటెయిల్‌గా ప్లాన్ చేసుకోండి. కానీ బ్రహ్మ ముహూర్తంలో మాత్రం ప్లానింగ్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిది. అంతేకాదు ఇలా బ్రహ్మ ముహూర్తంలో ఒక పనిని మొదలుపెడితే దానికి మంచి ఎనర్జీ తోడవుతుందని ఋషులు కూడా నమ్ముతూ ఉండేవాళ్ళు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మనం చేయాల్సిన పనిని ముందుగా నిర్ణయించుకోవడం వల్ల మైండ్‌లో క్లారిటీ ఏర్పడుతుంది. ఇకపోతే బ్రహ్మ ముహూర్తంలో చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటంటే తినడం, తాగడం ఎక్కువగా చేయకూడదు. మంచినీళ్ళు వరకు తీసుకోవచ్చు గానీ, తెల్లవారుజామునే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని మనం కష్టపెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే ఫిజికల్‌గా హెవీ ఎక్సర్‌సైజ్‌లు, బాడీని స్ట్రెయిన్ చేసే పనులు అవాయిడ్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత బద్ధకించి మళ్ళీ నిద్రపోకూడదు. సో ఫ్రెండ్స్, ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైన, ఎంతో శక్తివంతమైన సమయాన్ని మీరు మిస్ చేయకుండా ఉండాలి అంటే సూర్యోదయానికి ముందే అలారం పెట్టుకుని మీ సర్కాడియన్ రిథమ్‌ని సెట్ చేసుకోండి. లేవడం మొదట్లో కొంచెం కష్టమే. ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే ఉదయాన్నే లేవడం మీకు ఈజీ అవుతుంది. బ్రహ్మముహూర్తంలో చేసే పనికి తీసుకునే నిర్ణయానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. ఇది మర్చిపోకండి. అండ్ చివరిగా ఒకసారి రివైజ్ చేసేసి వీడియోని ముగించేద్దాం. వాట్ ఈస్ బ్రహ్మముహూర్తం? బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 1:36 ముందు మొదలవుతుంది. అలాగే 48 నిమిషాల ముందుల అయిపోతుంది. ఏ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్. బ్రహ్మముహూర్తానికి లేవడం వల్ల మన మూడ్ బాగుంటుంది. అలాగే మన బ్రెయిన్‌కి, మన ఫిజికల్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. వై బ్రహ్మముహూర్తం ఈస్ బెస్ట్ ఫర్ పర్సనల్ గ్రోత్. బేసిక్‌గా అందరికంటే ముందు లేస్తే అందరికంటే ముందుంటాం. ఎందుకంటే మనకి మన పనులు చేయడానికి ఒక రోజులో ఎక్కువ సమయం మన చేతిలో ఉంటుంది. సో, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. రీసెట్టింగ్ బయోలాజికల్ క్లాక్. మనందరం కూడా ఒక రకమైన బయోలాజికల్ క్లాక్‌కి సెట్ అయిపోయాం. 8 గంటలకి లేవడం, రాత్రి 12కి నిద్రపోవడం. సో, మనం బ్రహ్మ ముహూర్తానికి లేవాలి అంటే అనుకున్న రోజు నుంచి కొంచెం కొంచెం అరౌండ్ 4:30కి లేవడం అలవాటు చేసుకోండి. అండ్ 9, 9:30కి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. కొన్ని రోజులు అలా చేస్తే మీ బయోలాజికల్ క్లాక్ ఆ టైంకి అడ్జస్ట్ అయిపోతుంది. మీకు బ్రహ్మ ముహూర్తానికి లేవడం అలవాటైపోతుంది. మైండ్‌ఫుల్ మార్నింగ్ రొటీన్. బ్రహ్మముహూర్తంలో మనం ప్రయారిటీ పెట్టుకోవాల్సిన పనులు 3: మెడిటేషన్, జర్నలింగ్ అండ్ ప్లానింగ్. ఈ 3 విషయాలకి మన మార్నింగ్ రొటీన్‌లో ప్లేస్ ఇవ్వాలి. సో, ఇది ఫ్రెండ్స్ బ్రహ్మముహూర్తం యొక్క ఇంపార్టెన్స్. అండ్ మీకు ఈ వీడియోలో నచ్చిన పాయింట్‌ని నాకు కింద కామెంట్స్‌లో తెలియజేయండి.